హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు డబల్ జాకెట్కి సంబంధించిన లైనింగ్ క్లాత్ పిండి ఎండేసానండి. నేను ఎండినాక మడి తీసుకున్నాను. ఈ విధంగా సాఫ్గా అనుకోవాలండి క్లాత్. ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంతే పొడవు చూసి కట్ చేశానండి. నేనైతే రౌండ్ తర్వాత కట్ చేస్తాను పక్కా పెట్టాను చేతులు. సో అదే క్లాత్ను మళ్ళీ ఓపెన్ చేసి ఇలా సాఫ్గా అనుకోవాలండి క్లాత్ అంతా. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా కట్ చేస్తున్నాను. చక్కగా ఉండాలి కదా, మళ్ళీ మనం కొలత పట్టుకుంటే అందుకోసమని. చూడండి, చంక కట్ సైడు ఇటు సైడు లాస్ట్కు లాగా అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకొని ఇలా కొలత తీసుకొని మెయిన్ కట్ చేసుకోవాలండి. సో మళ్ళీ ఆ మడతను ఓపెన్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్గా ఇలా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ అంత సింపుల్గా అర్థమయ్యే రీతిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఒక జాకెట్ కట్ చేయడం నేర్చుకుంటే అన్నీ అలకగానే అనిపిస్తుందండి. మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. అదే బ్లౌజ్తోనే ఎటువంటి చిక్కు లేకుండా చక్కగా కట్ చేసుకోండి. క్లాత్ అంతా ఇలా నీట్గా అనుకోవాలండి. నాకైతే ఇస్త్రీ పెట్టి అవైలబుల్ లేదు. నేను ఇలాగే నీట్గా అనుకుంటూ సాఫ్గా అనుకుంటూ అయితే కట్ చేస్తానండి. చూడండి, ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ చాలా సింపుల్ పద్ధతి అండి. మీరు ఒకటి కట్టింగ్ అనేది అలవర్చుకుంటే చక్కగా వస్తాయండి అన్నీ. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. మీరు కొంచెం మనసు పెట్టి 1-2 సార్లు ఇలా నీట్గా అనుకుంటూ 1-2 సార్లు చూసేయాలండి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అర్థం కాని మళ్ళీ చూస్తే తప్పేం లేదండి. సో నాకైతే ఇప్పుడైతే మనం ఎంత ఫ్రీగా నేర్చుకుంటానో యూట్యూబ్లో చూసి, నాకు తెలిసి నేను నేర్చుకున్నప్పుడైతే డబ్బులు నెల ఇంత అమౌంట్ పే చేసి నేర్చుకున్నానండి. మనం ఇంటి దగ్గర ఉండి చక్కగా నేర్చుకునే పద్ధతి అండి ఇదైతే. ఆది బ్లౌజ్తోని ఎంత చక్కగా అండి. చూడండి, మనమైతే ఇంకా బ్యాక్ ఫ్రంట్ 2 కలిపి అయితే ఆది బ్లౌజ్తో అయితే కట్ చేశాను నేను. భుజం కుట్లు అయితే జాయింట్ అయితే తీయలేదు. భుజం కుట్టు ఇలా బ్యాక్ నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం కుట్టుకు వదులుకొని కింద కుట్టుకు గల్ల కుట్టుకు వదులుకొని ఇట్లా రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. ముందు గల్ల కూడా అలాగనే తీసుకోవాలి. కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఆది బ్లౌజ్ గల్ల ఎంత ఉందో ఇట్లా పైన పట్టి చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా అర్థమైపోతుందండి. సో నేనైతే ఇక్కడ భుజం మీద ఎంత ఉందని చూశాను. భుజం మీద కూడా గల్ల సైడు భుజం సైడు 2 దిక్కుల కుట్టుకు వదులుకొని చంక డౌన్ తీసేసుకోవాలండి. ఇలాగా చూడండి, భుజం అయితే చూసేస్తాను చక్కగా ఉందండి. ఇంకా సైడ్లో కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అయితే నీట్గా కట్ చేశాను. సో ఇలాగా లోతు కూడా తీస్తున్నానండి చంక డౌను. ఇక్కడ చూడండి, ఇలాగ కొంచెం లోతుగా తీయాలండి, బుగ్గలు రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఒక కాటించుకోవాలండి. భుజం కుట్టు సేమ్ టు సేమ్ వచ్చిందని చూస్తున్నాను. ఇక్కడ కాటిస్తున్నానండి. ఇది గుర్తు మనం కట్ చేయలేదు కాబట్టి కుట్టు అక్కడికి ఇక్కడికి వేసుకోవడానికి సీదా సెంటర్ పాయింట్లో వస్తుందండి. సో నేనైతే జాయింట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇదే క్లాత్తోని మెయిన్ క్లాత్ మీద కూడా కట్ చేసే విధానం సింపుల్గా చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.